పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్ లో ఉన్నాడు మొన్నదాకా అతని పేరు చెప్పు. ఒక శాంసంగ్ గిఫ్ట్ అయితే తీసుకుని వచ్చేసి గోల్ చెరువు రామాపురం నుంచి అయితే అష్రఫ్ అయితే వచ్చేసాడు మన దగ్గర. భయ్యా చాలా రోజుల నుంచి నేనైతే మీకు ఫాలో చేస్తున్నా, బట్ కెమెరా మనకు పిచ్చి ఎక్కాలి భయ్య. అంత మంచి కెమెరా ఇవ్వాలంటే మీకు 200 కన్నా బెటర్ దెన్ కెమెరా 80D కెమెరా లాంగ్ లెన్స్తో ఇచ్చేసాను. మంచి విండ్ కండిషన్లో అయితే ఇచ్చేసాను. చూడండి మింట్ కండిషన్లో అయితే కెమెరా ఇచ్చేసాను విత్ లాంగ్ లెన్స్ షార్ట్ లెన్స్. బట్ అష్రఫ్ ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు చెప్పారు, ఏంటి విషయం? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినాను. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాను. నాకు కెమెరా ఎప్పటి నుంచో కొనాలని ఆశతో ఉండింది. మా ఫ్రెండ్ని అడిగాను, సజెస్ట్ చేశారు. ఇద్దరం ఇప్పుడు పార్ట్నర్ గా ఇద్దరం కెమెరా తీసుకున్నాము. నేను గోల్ చెరువు రామాపురం నుంచి వస్తాను. ఓకే, నీకు వచ్చిన తర్వాత మాట్లాడే తీరు కానీ బడ్జెట్ కానీ ఓకే కదా? అన్న అయితే నాకు అనుకూలంగా నాకు అనుకున్న రేట్కే ఇచ్చాడు, ఇబ్బంది లేకుండా. ₹1 తక్కువకే ఇచ్చాడు. ఇంకా గిఫ్ట్ కావాలన్నా గిఫ్ట్ ఇచ్చారు. నేను అడిగిన దానికంటే ఇంకా ఎక్కువే ఇచ్చారు. గిఫ్ట్ అయితే ఇప్పుడైతే నీకు ఊరికే ఒక క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇవ్వాలా. 1000 నుంచి 1500 రూపాయలు దీనికి రెంట్ ఇస్తారు. చాలా బాగా ఇస్తారు, అద్భుతంగా ఇస్తారు. మంచిగా రెంట్ ఏంటి ఫ్రెండ్ సర్కిల్లో మంచి రేట్ కనుకోండి ఫ్రెండ్స్. ఇంకా గిఫ్ట్ పరంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్ లో ఉన్నాడు మొన్నదాకా అతని పేరు చెప్పు. ఒక శాంసంగ్ గిఫ్ట్ అయితే తీసేసుకో, చెప్పు. మా ఫ్రెండ్ అడుగుతా. మీ ఫ్రెండ్ని అడుగుతావా? ఓకే, మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ కావాలి అనుకుంటే మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేయండి, కామెంట్ లో పెట్టేయండి. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చెప్పండి, గిఫ్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ముస్తఫాకి అడుగుతున్నాడు, చూద్దాం కరెక్ట్ చెప్తాడో లేదా అనేది. ఈ పవన్ కళ్యాణ్ కొడుకు పేరు సింగపూర్ లో ఉన్నాడా? చిన్న కొడుకు వాళ్ళ పేరు పేరంటే చెప్పు. కరెక్ట్, అతని పేరు చెప్పు. ముస్తఫా అయితే చిన్న గిఫ్ట్ అయితే మా తరపు నుంచి అయితే తీసేసుకో, ఓకేనా? ముస్తఫా కాదు నీ పేరు, ఏందో అష్రఫ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.